మనమందరం ఇక్కడ చేసి కూర్చున్నాం. సో అందరూ హంబల్ రిక్వెస్ట్, అలా కూర్చొనేటప్పుడు దేవుడేసి కొన్ని కార్యాలు ఆ యొక్క సేవకుల మూలంగా మాట్లాడేటప్పుడు ఆయన డైరెక్ట్గా మాట్లాడడానికి అవుతుంది. కాబట్టి మీరు దీన్ని తప్పుగా తీసుకోకూడదు, ఎవ్వరూ తప్పుగా తీసుకోకండి. మిమ్మల్ని డీగ్రేడ్ చేయడం కదా, అందరూ చైర్స్లోనే ఇక్కడ వేసి ఈ యొక్క లైన్లో వేయగలిగితే సో అందరం అక్కడ కూర్చుందాం. ఎందుకంటే ఈ యొక్క సేవకుడు మాట్లాడేటప్పుడు సో దాన్ని మాత్రం తప్పుగా ఎవరు తీసుకోకండి. ఓకే, సో ఇప్పుడు జరిగి ఉండకపోవచ్చు. నాకు ఇక్కడ రాగానే సో ఈ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడం బట్టి నేను మాట్లాడాను. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన సేవకులు ఎవ్వరూ దీన్ని తప్పుగా తీసుకోకండి. మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి కాదు, ఆయన మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా ముక్కును చూసి మాట్లాడడానికి అవుతుంది అందువల్ల. కాబట్టి తప్పుగా మాత్రం ఎవరేసి మీరు తీసుకోకండి. సో పాస్టర్ నుంచి స్టేజ్ నుంచి దించేస్తారని మాత్రం అనుకోకండి. అటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు. మమ్మల్ని నుంచి తప్పు చేసి చూస్తారు, అటువంటి ఉద్దేశాలు ఏం లేవు. కానీ మాట్లాడేటప్పుడు నేరుగా చూసి మాట్లాడడానికి అవుతుంది. అందువల్ల దయచేసి సహనంతో మా యొక్క విన్నపాన్ని మన్నించమని మేము అడుగుతున్నాం. కాబట్టి మనం ఆ యొక్క కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం. దయచేసి చెప్పే విషయాలు మాత్రం వినండి. ఓకే, ఇప్పుడు అక్కడ చేయలేదు కదలగానే మనం అందరి దృష్టి అటువైపు వెళ్ళిపోతాం. అలా కాదు, ఇక్కడ మనం దేవుడి దగ్గర ఏదో ఒక కార్యం పొందుకోవడానికి వచ్చాం కాబట్టి మన యొక్క దృష్టి అంతా ఇప్పుడు ఆయన సేవకుడు ఏం చెప్తున్నారో ఆయన మీద మాత్రమే ఉంచాలి. మీ పక్కన ఏం జరుగుతుందనేది మాత్రం మీరు గమనించకండి. నిజంగా చెప్పగలను, ఈ యొక్క రోజు దేవుడు ఖచ్చితంగా మన మధ్యలోని సేవకుల మధ్యలో గొప్ప కార్యం చేసే తీరుతారు. ఆమేన్, చెప్తామే ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా చెప్పేటప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా జరిగే తీరుతుంది. సో ఆయన చెప్పబోయేది కరెక్ట్గా మీ యొక్క హృదయాన్ని తెలిసి మీరు ఎటువంటి కార్యాలు ఆలోచించకుండా, ఏ విషయాలు మనసులో పెట్టుకోకుండా మీరు ఓపెన్ హార్ట్ నుంచి మీరు వినండి. వినేటప్పుడు అనేకమైన కార్యాలు మనకు తెలియచేయబడతాయి. సో ఆయనకున్న ప్రత్యక్షత ఏంటంటే ఆయన ఏదైతే ప్రసన్నం చేస్తారో దాన్ని అలా చేసి చూపిస్తారు. ఒకవేళ స్వస్థత గురించి మాట్లాడినట్లయితే దాన్ని ఏ విధంగా చేయాలి, అది ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా చేసి లిటరల్గా చేసి చూపిస్తారు. విడుదల అంటే విడుదల, అద్భుతాలు అంటే అద్భుతాలు, అటువంటి యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. మేము బైబిల్కి విరోధం కాదు, బైబిల్ దాటి ఏది మాట్లాడం. ఓకే, మేము మాట్లాడేది బైబిల్ని దాటి ఏది మాట్లాడం. ఒకవేళ టైం ఉన్నట్లయితే మా యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ టైం ఉన్నట్లయితే మీకు సందేహాలు ఉన్నా అడగవచ్చు. కానీ ఈ రోజు అంత సందేహం ఉండదు. కాబట్టి మా యొక్క మొత్తం మాకు దేవుడు ఇచ్చిన యొక్క దర్శనం ఇదే. కాబట్టి ఆ యొక్క దర్శనంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఒకవేళ ఈ యొక్క మీటింగ్స్ అయిన తర్వాత ఒకవేళ సేవకులు ఉన్నవారు, మీ దగ్గర ఉన్న సేవకులు కూడా బలపరచబడాలనే ఒక ఆలోచన మీకు ఉన్నట్లయితే, అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ విని వారు కూడా బలం పొందుకుని బలమైన సేవ చేయాలనే ఒక ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా పాస్టర్ గారు మా యొక్క నెంబర్స్ ఉన్నాయి. మీరు మా యొక్క నెంబర్స్ తీసుకుని మీ యొక్క ప్రాంతంలో కూడా మీరు పెట్టవచ్చు. మా దగ్గర మీరు ఏది అంటే మేమేది మీ దగ్గర ఏది ఎదురు చూడం, మేము ఏది ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి మీకు అటువంటి ఆలోచనట్లయితే ముఖ్యంగా సేవకులకి మేము అడిగేది రిక్వెస్ట్ అది, ఒకవేళ మా దగ్గర కూడా ఇటువంటి సేవకుల మధ్యలో ఇటువంటి ఒక కూడికి పెట్టాలి, లేకపోతే ఈ విధంగా నడిపించబడాలి, మా సేవకులు ఈ విధంగా బలపడాలంటే ఖచ్చితంగా మీరు ఎంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మా యొక్క నెంబర్స్ పాస్టర్ గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి 3:30-4 గంటల వరకు ఈ యొక్క కూడికి ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. కాబట్టి గొప్ప కార్యాలు మీరు ఎదురు చూడండి. సో ఒక విషయం మాత్రం చెప్పినా, పాస్టర్ గారు చేస్తున్నా, పాస్టర్ గారు నిలబెట్టిస్తున్నా, మా దగ్గర అంతా ఈ యొక్క మీటింగ్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఓకే, ఫ్రీగా మాత్రం ఉండదు. ఇది నిజం. కావాలంటే మీరు జేసీడబ్ల్యూసి తణుకు అని చెప్పేసి ఫేస్బుక్లో ఉంటుంది, జేసీడబ్ల్యూసి తణుకు. కావాలంటే మీరు అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి ఏ మీటింగ్స్ జరుగుతాయి. అందరూ వచ్చేది సేవకులు మాత్రమే వస్తారు. ఓకే, 50 to 50 నుండి 60 మంది, అంతకంటే ఎక్కువ మందికి వచ్చి మేము అక్కడ అకామిడేషన్ ఇవ్వలేము. కాబట్టి సో 50 నుండి 60 మంది యొక్క సేవకులు వస్తుంటారు, సేవకురాలు వస్తుంటారు. వారికి ట్రైనింగ్స్ అవుతూనే ఉంటాయి. జనవరి నెల నుంచి 10 రోజులు అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల నుంచి మార్చిలో 3 రోజులు ఉంది. సో ఈ యొక్క మీటింగ్స్ అవుతూనే ఉంటాయి. అక్కడ ఏది ఉచితంగా ఇవ్వబడదు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వారికి ఫుడ్స్ అన్ని పెట్టాలి. సో అలాగే మాకంటూ ఎక్కడి నుండో ఫండ్స్ వస్తున్నాయని మాత్రం అనుకోకండి. పాస్టర్ కానీ ఆ పాస్టర్ కానీ అలాంటిది ఏం లేదు. ఆ యొక్క సంఘంలో నుండి ఎవరైతే సహకరిస్తున్నారో దాని నుండి మాత్రమే వచ్చి చేస్తున్నారు. మాకంటూ వేరే వాళ్ళు ఏ ఒక్క సంస్థలో ఎవరు ఏది సహాయం చేయట్లేదు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇవన్నీ నిజం కాబట్టి ఓపెన్ గా దేవుడి యొక్క సన్నిధానంలో నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. హల్లెలూయా. మాకంటూ ఏమీ లేదు, కానీ దేవుడిచ్చిన యొక్క భారం అంతే, అది ఒక్కటే. దాన్ని బట్టే నిలబడి ఈ కార్యాన్ని చేయగలుగుతున్నాం. కాబట్టి అందరూ చప్పట్లు కొట్టి ఈ యొక్క సమయంలో ధైర్యంగా ఈ యొక్క సమయాన్ని ఇద్దాం. గొప్ప కార్యాలు చేస్తారని మనం ఎదురు చూద్దాం. ఆమేన్. అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సేవకులకు విశ్వాసులందరూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మేము ఎంట్రీ ఇచ్చినప్పుడే డానియల్ బ్రదర్ ఇంటి కింద దించిస్తారు అనుకుంటున్నారేమో. దయచేసి డానియల్ చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఫీల్ అయితే క్షమించండి. డాడీ చెప్పినట్టు వేరే ఉద్దేశం మాకైతే ఏం లేదు. ఓకే, కానీ ఒకటైతే చెప్పగలను, దేవుడు ఏదో ఒక కార్యం మన మధ్యలో చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక కార్యం, ఆయన పని కార్యాలు చేయటమే ఆయన పని. ఆమేన్. మొన్న జనవరిలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. దానికి కొత్తగూడెం అనే ప్రాంతం నుంచి ఒక యవనస్తుడు వచ్చాడు, ముస్లిం కన్వర్టెడ్. ఓకే, అతను వచ్చాడు, అన్న నేనేం సేవ చేయట్లేదు, కానీ నేను ఆసక్తి ఉంది, నా దగ్గర రమ్మంటా అంటే సరే రమ్మన్నా. 10 days ఉన్నాడు. వచ్చేసరికల్లా తనకి హోలీ స్పిరిట్ కానీ ఈ భాషలు కానీ ఏం తెలవు. ఆ 10 days ఉన్నప్పుడు ఆ 10 daysలో ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ గురించి ఉన్నాడు. విన్న తర్వాత ప్రార్థన చేసాము, టంగ్స్ మాట్లాడాడు, ఫైర్ అనాయింటింగ్ పొందుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ముస్లిం, ఆయన ఒకటే మారాడు, ఎవరు మారలే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టంగ్స్ మాట్లాడేసరికల్లా వాళ్ళ నాన్న వచ్చి, ఏంట్రా మంత్రాలు చదువుతున్నావు ఏంటి నువ్వు? ఓకే, నువ్వు మంత్రాలు చదువుతున్నప్పుడు ఏదో ఒక వెలుగు కనపడతా ఉంది, కాబట్టి నువ్వు మంత్రాలు చదవగలరు. నాకు ఫోన్ చేసి, అన్న ఏంటంటే నేను నార్మల్ మాట్లాడలేదు కాబట్టి నువ్వేంటి అంటే సైలెంట్గా ప్రార్థన చేసుకుని వాళ్ళు ఎదురు చేయగలరు. దాని తర్వాత మళ్ళా ఒక 2 days నాకు 2 రోజుల క్రితం ఫోన్ చేశాడు, అన్న కామెంట్స్ నన్ను ప్రేయర్ చేయమన్నది. ఓకే, కానీ నాకు ఎలా చేయాలో తెలుస్తలేదు, కానీ తెలవకుండా ఏం చేసిందంటే ప్రార్థన చేయమన్నది. నేను ఏం చేశానంటే ప్రార్థన చేస్తూ ఏం చేశానంటే అక్కడ ఇవన్నీ నేను చేశాను. ఓకే, గద్దించాను అంతే. గద్దిస్తారు కదా, ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఆ దెయ్యం నుంచి విడుదల పొందుకొని ఏమంటుందంటే, బాబు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క ఆ కళ్ళు కానీ ఆ మాటలు కానీ ఒక అగ్నితో ఒక వెలుగుతో నింపబడ్డాయని చెప్తాను. జస్ట్ మన జనవరిలో జరిగింది, నెల క్రితమే. మామూలు ఒక విశ్వాసం అయితే తన ముస్లిం ఏం తెలియదు తనకి. కానీ దేవుడు నాకు ఇక్కడ గొప్పతనం ఏంటంటే మాది కాదు, దేవుని యొక్క గొప్పతనం. ఎవరినైతే ఆసక్తి కలిగి ఉంటాడో ఆ ఆసక్తి కలిగిన వాడిని దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ మీకు అటువంటి ఆసక్తి ఉందంటే, ఓకే, మీకు కూడా ఒక ఆసక్తి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఓకే, ఆసక్తి లేకపోతే వాడుకోడు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చేసే పరిచర్య వేరు, ఇప్పుడు ఈ తర్వాత ఓకే ఈ సంవత్సరం నుంచి చేయబోతున్న పరిచర్యలు వేరు. ఎవరైతే సేవకులో బాగా గుర్తుపెట్టారు. ఇంతకుముందు మనం ఈజీగా సువార్తకి వెళ్ళేవాళ్ళం, అంటే పత్రికలు అందించేవాళ్ళం. అప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, హ్యాపీగా ఎన్నివారు తీసుకునేవారు. మరి మీ ప్రాంతాలు ఎలా ఉందో తెలియదు, కానీ మా ప్రాంతంలో మాత్రము అసలు సువార్తకే రానివ్వట్లేదు. ఓకే, ఇంకా సువార్తకు రానివ్వట్లేదు వాళ్ళు ఎవరు కూడా. కరపత్రాలు పంచనివ్వట్లే, మీటింగ్లు పెట్టనివ్వట్లా, ఏం చేయనివ్వట్లా. ఇది 25 వరకు నడిచింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే టోటల్గా మారిపోయింది. ఇప్పుడు ఈ చివరి దినాల్లో చేసే పరిచర్య వేరేగా ఉంది. ఓకే, ఈ చివరి దినాల్లో పరిచర్య, ఈ చివరి దినాలంటే యేసుక్రీస్తు రాకడకు దగ్గరగా ఉన్నాం మనం. నేను 1 సంవత్సరం 2 సంవత్సరం డేట్ లైన్ చెప్తాను. ఓకే, డేట్ లైన్ చెప్తాను, కానీ చాలా దగ్గరగా ఉన్నాం మనం. ఎందుకంటే బైబిల్ బోధించినటువంటి వాళ్ళు ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వస్తున్నాడని చెప్పారు. ఓకే, 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరం అప్పుడు అపోస్తలుడైన పౌలు వీళ్ళందరూ వాళ్ళకి బోధించారు, కొన్ని సూచనలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చారు కదా, దాదాపు 2000 సంవత్సరాలు అయిపోతుంది వాళ్ళు ఆ విధంగా బోధించారు.
సో అప్పుడు వాళ్ళు అన్నారంటే ఇప్పుడు ఇంకెంత సమీపంగా ఉంటామో ఆలోచించాలి. మనం దేవుడి యొక్క రాకడకు చాలా సమీపంగా. అయితే ఈ సమీపంగా ఉన్నప్పుడు ఇండియాలో ఒక అద్భుతమైన ఉద్యమం వస్తుందని ఉంది. ఒక పవర్ఫుల్ రివైవల్. అంటే ఎటువంటి రివైవల్ అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి ఉద్యమాల కంటే ఇప్పుడు ఈ చివరి ఉద్యమం. మన ఇండియాలో వచ్చేది చివరి ఉద్యమం. ఈ ఉద్యమం ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఇది ఎలా చెప్పగలుగుతున్నా అంటే రీనాల్డ్ బాంకీ అని ఒక దైవజనుడు, మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఆయన ఆఫ్రికా దేశానంతా కదిలించినటువంటి వ్యక్తి. చనిపోయాడు. ఆఫ్రికా దేశానంతా కదిలించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడంటే, ప్రభా ఈ కడవరి మహిమ అన్నావు కదా, కడవరి వర్షం అన్నా కదా, ఎక్కడైతే ఆ కడవరి వర్షం ప్రారంభమవుతుందో ఆ దేశానికి నన్ను తీసుకెళ్ళి, ఏ ప్రాంతం అయితే జరుగుతుందో ఆ ప్రాంతాన్ని నన్ను తీసుకెళ్ళని కొన్ని రోజులుగా ఏడ్చాడు దేవుడి దగ్గర. అప్పుడు రీనాల్డ్ బాంకీ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇండియాకి వెళ్ళానంట. ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలి? చాలా ఉన్నాయి కదా, సౌత్కి వెళ్ళానంట. సౌత్ అంటే మనదే. కేరళ, తమిళనాడు, దాని తర్వాత కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇవే సౌత్. ఈ సౌత్ ఎక్కడికంటే కేరళ ప్రాంతంకి వెళ్ళాడు. ఆయన లాస్ట్ కేరళకి వచ్చాడు, మళ్ళీ ఇండియాకి రాలే. తర్వాత కేరళకి వచ్చాడు, దాని తర్వాత అమెరికా దేశం వెళ్ళాడు, దాని తర్వాత చనిపోయాడు. ఈ మన భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమం రాబోతుంది. ఆ ఉద్యమానికి సేవకులారా సిద్ధపడాలి. ఆ ఉద్యమాన్ని పట్టుకోవడానికి మనం సిద్ధపడాలంటే మనలో ఆశ ఉండాలి. ఈ చివరి దినాల్లో బైబిల్ చెప్తున్న మాట ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఎలా ఉన్నది మనం కంఠస్థం. అంత్య దినములలో మనుషులందరి మీద నేను దేవుని ఆత్మ కుమ్మరిస్తానని ఎవరు చెప్పారు? ప్రవచనము ఏమని చెప్పాడు? ఏ ప్రజలకు చెప్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంది తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చాడంటే ఒక దావీదు మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చాడంటే ఒక గిద్యోను మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చాడంటే రాజుల మీదకి వచ్చాడు. కానీ ఈ ప్రవచనం చెప్తుంది ఏంటంటే అంత్య దినంలో ప్రజలారా వినండి. ఎవరు? యోవేలు ప్రవక్త ప్రకటిస్తా ఉన్నాడు. ప్రజలారా వినండి. ఏంటంటే ఇదిగో దేవుని ఆత్మ అంత్య దినములలో దేవుని ఆత్మ మనుషులందరి మీద. వాళ్ళకి అర్థం కాల. మనుషులందరి మీద అంటారేంటి? ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటంటే రాసుల మీదకి, తర్వాత ప్రధాన యాజకుడి మీదకి, యాజకుల మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది చూసాం. కానీ ఏమంటాడంటే మనుషులందరికీ కుమ్మరించబడుతుంది, మనుషులందరూ అది పొందుకుంటారని చెప్పారు. అప్పుడు ఆ ప్రజలకు అర్థం కాలే. ఆ విషయాన్ని అపోస్తలుడైన పేతురు గారు చెప్పారు. ఎప్పుడంటే మొదటి పెంతెకొస్తు దినము నాడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా, నిష్ట కలిగిన యూదులందరూ అన్న మాట ఏంటంటే, అయ్యో ఏంటి అలరేంటి, ఈ గట్టిగా కేకలేస్తున్నారేంటి, ఇలా తాగేసి మత్తులైనప్పుడు పేతురు అంటాడు, అయ్యా ఇంకా మొదటి జాము కూడా కాలేదే. ఇది అది కాదు. ఇదేంటంటే యోవేలు ప్రవక్త పలికినటువంటి మాట. యోవేలు ప్రవక్త పలికినటువంటి మాట ఇదని మనకి అపోస్తలుల 2:16-17 తెలియజేయబడుతుంది. అంటే కూడా ఈ ప్రవచనం ఎప్పుడుదంటే యోవేలు గ్రంథం 2:26-27 నేను చెప్పినటువంటి మాట. కాబట్టి సేవకులు బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చేయబోతున్న పరిచర్య, ఇప్పుడు దాకా చేసిన పరిచర్య ఒకేటైతే ఇప్పుడు మనం చేయబోతున్న పరిచర్య చాలా టఫ్ పరిచర్య చేయబోతున్నాం. చాలా టఫ్ గా, అంటే భయంకరమైన పరిచర్యగా చేయబోతున్నాం. ఈ పరిచర్య నిలబడాలంటే నీకు నాకు కావాల్సింది ఒకటి ఉంది. చూద్దాం, బైబిల్ ఓపెన్ చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయు.
వాటికంటే వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అంటున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన చివరి దినం, ఓకే, ఆయన చివరి దినాల్లో అంటే ఇక సిలువకు వెళ్లే ముందు ఆ శిష్యుని పిలుచుకుని కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఇది శిష్యులతో మాట్లాడినటువంటిది, యేసుక్రీస్తుని వెంబడించే వారితో మాట్లాడినటువంటిది. లేకపోతే ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలంటే ఆ 12 మందితో మాట్లాడుతున్నట్టు. ఆ 12 మంది ఎవరంటే దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి అపోస్తులతో మాట్లాడుతుంది. ఈ అపోస్తులతో చివరి మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును అంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను ఏ క్రియలైతే చేశానో నేను వెళ్ళిపోతున్నాను, నా వెనక్కి వచ్చి నా పరిసరలో ఎవడైతే అడుగు పెడతాడో వాడు కూడా అదే క్రియలు చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 400 పరుగు మీటర్లు ఉంటుంది. కొంతమంది తెలిసింది తెలియదు. ఓకే, దాంట్లో ఏం చేస్తాడంటే ఒకటి పరిగెట్టుకుంటూ ఒక కర్ర పట్టుకుని పరిగెత్తుతాడు. పరిగెట్టి ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇంకొకటి రెడీగా ఉంటాడు. అక్కడ ఆడికి ఇస్తాడు ఆ కర్ర. వీడి పరిగెత్తిపోయింది, ఇప్పుడు ఈ పరుగు ఆడ స్టార్ట్ చేస్తాడు. వాడు ఒక రౌండ్ వచ్చిన తర్వాత 3వ వ్యక్తి ఉంటాడు. ఆ 3వ వ్యక్తికి వాడు ఆ కర్ర ఇస్తాడు. ఆ కర్ర ఇచ్చిన తర్వాత వాడు పరిగెడతాడు. 4వ వ్యక్తి ఉంటాడు. 4వ వ్యక్తికి ఆ కర్ర ఇస్తాడు. ఆ కర్ర ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, ఆ కర్ర ఇచ్చినప్పుడు 4వ వ్యక్తికి పరిగెట్టేటప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తారు తెలుసా? చప్పట్లు కొట్టి వాడిని ఎంకరేజ్ చేస్తారు. వాడిని ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. అయ్యా మేము ముగించేస్తాం, మేము బాగానే పరిగెట్టాం, ఓకే, మేము బాగా పరిగెట్టి ఇదిగో లాస్ట్ నువ్వు పరిగెట్టమని ఇస్తున్నాము అని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా నేను చేసిన క్రియలే చేస్తాడు. అంటే నేను పరిగెట్టిన పనుల్లోనే నువ్వు పరిగెడతావు. అలా చెప్పినప్పుడు ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా నేను చేసిన క్రియలే చేస్తారు. ఎలా చేస్తారనుకున్నావు? యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. నేను తండ్రిని వేడుకుంటా, నా పరుగు వీళ్ళు ముట్టించాలి కాబట్టి, నా పరుగు నేను వదిలేసిన పరుగు వీళ్ళ కొనసాగించాలి కాబట్టి, నేను వదిలేసిన పరుగు వీళ్ళ కొనసాగించాలి కాబట్టి నేను ఈ పరుగు పందులో ఉండటానికి నీవు నీ ఆత్మ నాకు ఇచ్చావు. నీ ఆత్మను బట్టి నేను ఈ పరుగు ముగించాను. ఇప్పుడు వీళ్ళు కూడా నెక్స్ట్ వీళ్ళు పరిగెట్టాలి కాబట్టి తండ్రి నాకు ఇచ్చిన ఆత్మని వీళ్ళకు కూడా ఇవని నేను అడుగుతాను. అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఆత్మను పొందుకుంటారు. ఆ ఆత్మ పొందుకుని ఏం చేస్తారు? నేను చేసిన క్రియలే చేస్తారు, ఇంకెక్కువ క్రియలు చేస్తారు, ఎక్కువ క్రియలు చేస్తారు. ఇప్పుడు రెండవది వచ్చారు, యేసుక్రీస్తు పరుగు పుట్టించిన తర్వాత అది ఎవరికి ఇచ్చారంటే పేతురుకి ఇచ్చారు, ఓకే, ఆంధ్రకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఆ పరిశుద్ధాత్మను పొందుకుని యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వాటికంటే గొప్ప కార్యాలు చేస్తూ వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళ తరం అయిపోయింది. ఏసన్న గారు మధ్యలో కూడా ఉన్నాయి, వక్సింగ్ బ్రదర్ ఏసన్న గారు వీళ్ళు కూడా పరిగెట్టి వాళ్ళు ముగించారు. ఇప్పుడు సేవకుడా ఇది నీ సమయం, ఇప్పుడు నీ సమయం. ఇప్పుడు వాళ్ళు పరిగెట్టిన పరుగు సక్సెస్ అవ్వాలంటే నువ్వు వాళ్ళు పరిగెట్టిన పరుగు విజయవంతం అవ్వాలంటే నువ్వు పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టకపోతే ఏమవుతుంది తెలుసా? వాళ్ళు పరుగు పెట్టి ముగించబడినటువంటి తరంలో ఉన్నటువంటి మనం పరిగెట్టకపోతే వాళ్ళు పరిగెట్టిన దానికి విలువ చెప్పడం. ఆ పరుగు పరుగులో
విషయంలో నువ్వు నేను పరుగు పెట్టాలంటే వాళ్ళు పొందుకున్నదే నువ్వు కూడా పొందుకో. వాళ్ళు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకోవాలి. వాస్తవాన్ని పొందుకున్నాను, మనం పొందుకుని పరిశుద్ధాత్మను ఎక్కడ దాకా వాడుతున్నాం తెలుసా? భాషల వరకే వాడుతున్నాం. భాషలు మాట్లాడితే చాలా అనుకుంటాం, భాషలతోనే సంతృప్తి అవుతుంటాం. పరిశుద్ధాత్ముడు భాషల వరకే కాదండి, భాషల మట్టుకే కాదు నేను చేసేది. పరిశుద్ధాత్మ దేవుడితోటి నువ్వు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే భాషలతోనే ఆపరేటింగ్. భాషల తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, టంగ్స్ తర్వాత చాలా ఉన్నాయి, భాషల తర్వాత ఇంకా అనేకమైన విషయాలు నేను తీసుకెళ్తాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే నా పరుగు నేను ముట్టిస్తున్నాను, నా పరుగు కొనసాగించాలని నా ఆశ, నా పరుగు మీరు కొనసాగించాలని ఆశ. నేను వదిలేసిన దాన్ని మీకు అప్పగించడానికి నేనేం చేస్తానంటే తండ్రిని వేడుకుంటాను. ఒకసారి ఇలా ఆలోచించండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారా ఈ భూమి? ఎందుకంటే మానవుడి పాపమును తీసివేయడానికి వచ్చారు. 3వ దినమున తిరిగి లేచాడు. వెళ్ళిపోవచ్చు కదా ఆయన. 3 days తర్వాత పునరుద్ధారణ అయిపోయాడు కదా. పునరుద్ధారణ అయిపోయిన తర్వాత డాడీ నా పని అయిపోయింది నేను వచ్చేస్తాను అనొచ్చు కదా. అనలేదైనా. 40 రోజులు ఈ భూమి మీదే ఉన్నాడు. 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఏం చేశారంటే ఈ 12 మందిని, లేకపోతే ఆ 12 మందితో యేసుక్రీస్తు ఉన్నటువంటి ఇంకా అనేక మంది ప్రజలు ఏం చేశారంటే ఆ పరుగు పందానికి పరిగెట్టడానికి సిద్ధపరిచాడు. అప్పుడు రమ్మన్నాడు తండ్రి. బైబిల్ చూసుకోండి మీరు. ఓకే, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే శిష్యులకు పరిశుద్ధాత్మతో వారికి బోధించుచుండెను. సో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఆ పరుగు పందెంలో యేసుక్రీస్తు పరిగెట్టిన పరుగు పందెంలో నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. అదే పరుగు పందెం పరిగెట్టాలి మనం, వేరే పరుగు పందెం పరిగెట్టకూడదు. అదే పరుగు పందెంలో మనం పరిగెట్టాలంటే మనకు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుకు కావాల్సింది ఏం పొందుతున్నాడంటే పరిశుద్ధాత్మను పొందుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నంత సేపు ఆయన ఒక అద్భుత కార్యం చేయలేదు. పాస్టర్ల మీద మనకు బాగా తెలుసు, ఒక అద్భుత కార్యం చేయలేదు. బైబిల్లో రికార్డ్ అవ్వాల్సిన. సో బైబిల్లో రికార్డ్ అయింది ఏంటంటే ఆయన చేసిన మొదటి సూచక్రియ యోహాను సువార్తలో క్లియర్ రైట్. ఆయన చేసిన మొదటి సూచక్రియ ఏంటంటే కానాను పెళ్లిలో ఓకే నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. అది మొదటి సూచక్రియ. ఇప్పుడు ఆ సూచక్రియలు చేయించడానికి ఓకే లేకపోతే అద్భుతం నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఇలాగ ఆలోచిద్దాము. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళేటప్పుడు ఆయన వెనకొచ్చాడు. ఎవరు? పేతురు వచ్చాడు. ఇంకా చాలా మంది వచ్చారు. మనకి బైబిల్లో పేతురు గురించి రాయబడ్డాడు. ఈ పేతురు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటంటే నాకంటే నీకు గొప్ప కార్యాలు చేస్తాను. యేసుక్రీస్తు వస్త్రం చేయి ముట్టుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. అదే పేతురు దగ్గరికి వస్తారు కదా, నెక్స్ట్ ఆ అందుపుచ్చుకున్నవాడు వస్తారు కదా, పేతురు యొక్క నీడ తాకినప్పుడు అద్భుతాలు జరిగాయి. యేసుక్రీస్తు జరగలేదు. యేసుక్రీస్తు అటువంటి కార్యం చేసి బైబిల్లో రికార్డు. ఓకే, బైబిల్లో రాయబడింది. కానీ పేతురు వస్తారు కదా, పేతురు యొక్క నీడ ఓకే నీడ పడినప్పుడు అద్భుతాలు జరిగిన బైబిల్. దాని తర్వాత అపోస్తలుడు పౌలు గారు వచ్చారు. పేతురు తర్వాత అది పట్టుకోవడానికి అపోస్తలుడు పౌలు గారి దగ్గరికి వస్తారు కదా. అపోస్తలుడు పౌలు గారికి ఉన్నటువంటిది ఏంటంటే ఆయనకు చేతు తగిలినటువంటి ఈ రుమాలు ఉన్నాయి చూసావు, అవి పట్టుకొని ఊర్లో ఎక్కడో ఉన్నటువంటి రోగస్తుల మీద ఆ ఖర్చు వేసినప్పుడు వాళ్ళకి ఆ రోగం నుంచి విడుదల పొందుకున్నదని బైబిల్ చెప్తుంది. దెయ్యాలు పారిపోయని చెప్తుంది. ఇలా చూడొకసారి యేసుక్రీస్తు ఏమో అక్కడే వస్త్రం చెంగు పట్టుకున్నాడు. పేతురు వచ్చారు కదా, వస్త్రం చెంగు లేదు, నీడ దగ్గరే. ఆ నీడ పడ్డ వాళ్ళందరూ స్వస్థపడ్డారు. అపోస్తలుడు పౌలు వచ్చాడు.
ఆయన చేతి గుడ్డ పట్టుకుని ఎక్కడో ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు వేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మనం పరుగొచ్చింది, మన అంటున్నా, మీరు కాదు, మనము సేవకులైనటువంటి మనం ఎక్కడ ఉండాలి? మనం అసలు ఏ రేంజ్లో ఉండాలా? కానీ ఇప్పుడు అది లేదు పాస్టర్. కొంతమంది పాస్టర్లు ఏమైపోతారంటే అద్భుతాలే లేవని దాన్ని పుట్టేస్తున్నారు. అద్భుతాలు అపోస్తలుతోనే ఆగిపోయినని అది ఆపేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయము అంటాడు. అంటే ముగించబడతలే, పురుస్తే పెడతలే, అది కంటిన్యూ అవుతుంది, అది కొనసాగించబడుతుంది అని చెప్తాడు. దాంతో అంత మాత్రమే కాదు, వాటికంటే గొప్ప కార్యం. ఓకే, ఇప్పుడు దాకా ఎలా జరిగింది తెలియదు నాకు, కానీ ఇప్పుడు ఈ ఆత్మ కుమ్మరించబడినప్పుడు, ఎంత దినములలో కడవరి మహిమ వచ్చినప్పుడు, ఇప్పుడు వరకు జరగనటువంటి గొప్ప ఆశ్చర్యకారాలు ఇప్పుడు ఈ యొక్క సీజన్ లో జరుగుతాయి. ఆమె దానికి సేవకులు మీరు సిద్ధపడాలి. అయితే ఏం జరగదు ఇక్కడ మాకు పెట్టుకోండి. ఏం జరగదు, ఏం జరగదు. నువ్వు అద్భుతాలు చేయకపోయినా ఏం జరగదు. ఓకే, లేకపోతే నువ్వు ఏం చేయకపోయినా ఏం జరగదు. కానీ ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. నాది ఒక విషయం, నువ్వు చచ్చిపోవడం అనేది గ్యారెంటీ. ఇది నవ్వడంలా, కానీ చచ్చిన తర్వాత నువ్వు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. ఇది పక్క. క్రీస్తు న్యాయపీఠం మీద, క్రీస్తు, నేను ధవళ సింహాసనం మీద అంట్లా, తండ్రి న్యాయపీఠం మీద అంట్లా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసిన వారమై ఉన్నాము. మనం చేసే ప్రతి పరిచర్య ఆయన టెస్ట్ చేస్తాడు. సేవకునికి ఎంత విలువిస్తుంది తెలుసా దేవుడు? స్టెఫెన్ యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చి రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, రాళ్లతో కొట్టి కొన ఊపుడుతున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా నేను ఒక దర్శనం చూస్తున్నాను, ఇదో క్రీస్తు లేచి నిలబడి ఉన్నాడు, ఆకాశం తెరపడ్డది, తండ్రి కుడిపార్శ్వంలో ఉండేటువంటి యేసుక్రీస్తు లేచి నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో అక్కడ ఉన్నటువంటి యూదా మతస్థులందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేశారు శ్రీకృష్ణుడు. ఒకసారి ఆలోచించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు లేచి నిలబడగా, ఓన్లీ వన్ టైం లేచి నిలబడ్డాడు. ఒకేసారి నిలబడ్డాడు. బైబిల్లో ఉన్నది. ఎప్పుడు తెలుసా? ఒక సేవకుడు తన కొరకు, ఓకే, తన సువార్త నిమిత్తము రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆ సేవకుణ్ణి ఆహ్వానించడానికి, ఆ సేవకుని ఎదుర్కోవడానికి ఈ స్టీఫెన్ అన్న మాటేది, తండ్రి నా ఆత్మను నీకు చేర్చుకో, కానీ వీళ్ళు చేసిన నేరము వీళ్ళని మోపకు. సేమ్ యేసుక్రీస్తు అదే పరిచర్యలు, అవే మాటలు. ఓకే, ఇప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఆత్మ పరదేశకి వెళ్తుందని బైబిల్ చెప్తాడు. కిందికి వెళ్తాడు, ఆయన ఆత్మ పైకి వెళ్తుంది. అక్కడ ఒక పరదేశం ఉంది, ఆ పరదేశంలో ఓకే నీతిమంతులందరూ అక్కడ ఉంటారని బైబిల్ చెప్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎవరు నిలబడ్డారు అనుకున్నాం? యేసుక్రీస్తు. సేవకుడు నీకు తెలదు. నువ్వు క్రీస్తు కొరకు పని చేస్తే, క్రీస్తు కొరకు నిలబడితే దేవుడు నీకు ఇచ్చే ఘనత, దేవుడు ఇచ్చే బహుమానం, దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఈ లోక సంబంధంగా చూడకండి. ఈ లోక సంబంధుడు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, నాకు ఆ దినాల్లోనే 4 డబ్బులు వచ్చేది, చాలా డబ్బులు వచ్చేది. హైదరాబాద్లో చదువుకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు ఆ పిలిపించాడో నేను దాన్ని పక్కన పెట్టేశాను, పక్కన తీసేస్తాడు. అప్పుడే ఇంకా సాఫ్ట్వేర్ అన్నా, అప్పుడే సాఫ్ట్వేర్ అప్పుడే ఓకే కొంచెం భూమికి వస్తాను. ఓకే, అప్పుడే భూమికి వస్తా ఉంది. అప్పుడే నేను ఏం చేశానంటే, మమ్మల్ని సేవ చేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఓకే ఏ ఒక్కడి నుంచి చేయి చాపలేదు. ఈరోజు ఒక్కడి దగ్గర చేయి చాపలేదు.
ఎప్పుడే అట్లా. కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను తెలుసా? బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను. ఎవరిని అడగాలి, అడిగితే నేను ఎలా ఫీల్ అవుతాను తెలుసా? నా దేవుడు చేతగానోడు, అందుకోసం చేతనైనడు, డబ్బులు ఇరవై నిజం చెప్తున్నా. ఎందుకు చెప్తా తెలుసా? నిన్ను పోషించడానికి అన్ని సమర్థుడు. నువ్వు ఒక దేవుని చిత్తంలో నిలబడితే నీ కొరకు నిలబడతావు, నీ కొరకు నిలబడతావు, నీ కొరకు నిలబడతావు. నీకు ఇచ్చే ఘనత ఎట్లుంది, నీకు ఇచ్చే హానర్ ఎట్లుంది. కాబట్టి సేవకులకు బాగా గుర్తు పెట్టుకోండి. మనం ఖచ్చితంగా చచ్చిపోతాం, నో డౌట్ దాంట్లో. ఎప్పుడు పోతామో తెలియదు అంటే. కానీ చచ్చిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం అయితే ఉంది. ఆ న్యాయపీఠం మీద దేవుడు నిన్ను అడుగుతాడు. ఎలా అడుగుతాడు తెలుసా? ఒకవేళ నన్ను ప్రశ్న అడుగుతాడు, రే నువ్వు లోపల పెట్టుకుని వీళ్ళందరూ కూడా చెప్తున్నావే, ఒక నేను లోపల పెట్టుకుని అడిగితే నన్ను అడుగుతాడు. అలా లోపల పెట్టుకున్నావు కానీ పైకోటి మాట్లాడుతున్నావు వాళ్ళతోటి నన్ను అడుగుతాడు. అంటే ఏంటి తెలుసా? రహస్యాలన్నీ కూడా బయట తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ చివరి తరంలో నేను సేవకుడిగా నిలబడ్డాను. ఓకే, సేవకుడిగా ఉండటం ఒక గొప్ప భాగ్యం. ఈ లోకం అంతా కూడా సేవకుడి గొప్ప భాగ్యంగా చూడకపోవచ్చు, కానీ పరలోకం మాత్రం నిన్ను గొప్ప వ్యక్తిగా నేను చూస్తాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే యేసుక్రీస్తు కూర్చుంటే దేవదూతలందరూ నిలబడతారు. కానీ ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన కొరకు చనిపోతున్నటువంటి వ్యక్తి చనిపోతుంటే యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు యేసుక్రీస్తు నిలబడ్డాడు? రాజు నిలబడ్డే ఎందుకు నిలబడ్డాడు? ఏంజల్స్ కూడా అర్థం కాకపోవచ్చు, దేవదూతలకు అర్థం కాకపోవచ్చు. కానీ బైబిల్లో లోక మనకు అది రాశాడు, ఆ విషయం రాశాడు. ఈ లోకకి ఎలా తెలిసింది? లోకకి ఎలా తెలుసు? అపొస్తలుల్లో జరిగిన విషయం ఎలా తెలుసు? లోకకి ఎలా తెలిసింది అంటే విన్నాడన్నా, రీసెర్చ్ చేసి రాశాడు. కాబట్టి సేవకులకు బాగా గుర్తుపెట్టాడు. యేసు కంటే నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే నీకు కావాల్సింది ఏంటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నీకు కావాలి. ఈ పరిశుద్ధాత్ముడు నీకు ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఓకే, పరిశుద్ధాత్ముడు నింపుతావు, ఆ పరిశుద్ధాత్ముడు నీకు ఏం చేస్తాడంటే సామర్థ్యాన్ని నీకు ఇచ్చేవాడు, సామర్థ్యం ఇస్తాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 12:7 యేసుక్రీస్తు మాట్లాడుతారు. ఏమంటారంటే నేను దేవుని ఆత్మ వలన దెయ్యములు వెళ్ళగొట్టితే నిశ్చయముగా దేవుని రాజ్యం దగ్గరికి వచ్చింది. దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. దేవుని రాజ్యం తీసుకురావాలంటే పరిశుద్ధాత్మ. దేవుని రాజ్యం అక్కడ రావాలంటే బైబిల్ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను దేవుని ఆత్మ వలన దెయ్యమును వెళ్ళగొడితే, ఇప్పుడు దెయ్యం ఏంటంటే చీకటి రాజ్యం, అపవాది రాజ్యం. అపవాది రాజ్యం కూల్చాలంటే నీకు పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ దేవుని రాజ్యం వస్తుంది. మనం అందరం దేవుని రాజ్యం తీసుకురావడానికి పిలవబడ్డాం తప్ప నీ రాజ్యం కట్టుకోవడానికి పిలవబడ్డా, నీ రాజ్యం కట్టుకోవడానికి పిలవబడ్డా. మనం దేవుని రాజ్యాన్ని కట్టాలి. నువ్వు దేవుని రాజ్యం కట్టాలంటే నీకు ఖచ్చితంగా హోలీ స్పిరిట్ ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు యొక్క అవసరం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వాళ్ళకి అన్ని బోధించాడు, వాళ్ళకి మంచి టీచింగ్ చెప్పాడు. వాళ్ళకి దెయ్యాలు వెళ్ళగొట్టాలో ఎలా తెలుసు, వాళ్ళకి అద్భుతాలు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. కానీ యేసుక్రీస్తు ఏమన్నారంటే మీరు వేచి ఉండండి, మీరు వేచి ఉండండి. మీరు వేచి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఆయన ఒక సాక్ష్యం, ఒక సామర్థ్యం ఇస్తారు. ఆ సామర్థ్యం నేను ఏం చేస్తానంటే నాకు సాక్షిగా నిలబడతాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి మన చోటు ఇవ్వట్ల. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకు అవసరంతో ఉంటాడంటే, ఎప్పుడు అవసరం ఉంటాడంటే మనం ఆరాధన చేసి అయిపోయింది కాదు. పరిశుద్ధాత్మతో మీరు మనం కలిసి పని చేసినప్పుడు అక్కడ అపవాది రాజ్యం కోరుతుంది, దేవుని రాజ్యం ప్రారంభం. చెప్పి బాగా చెప్తాను. దాని తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం
16 నేను తండ్రిని వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపము ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. సేవకుల నిమిత్తం, విశ్వాసుల నిమిత్తం యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటున్నాడు. ఇది ఎంత ప్రాముఖ్యత అయితే యేసుక్రీస్తు ప్రభు తండ్రిని వేడుకుంటారు ఆలోచించండి. అది నీకంత ప్రాముఖ్యమైనది కాకపోతే యేసుక్రీస్తు తండ్రిని ఎందుకు అడుగుతాడు? ఒక విషయం చెప్పాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారా. చేసిన తర్వాత కిందికి వస్తుంటే మనకి కనపడుతుంది ఏంటంటే, నేను తండ్రిని వేడుకుంటాను మీ అద్ద ఎల్లప్పుడూ ఉండటకే, ఎల్లప్పుడూ ఉండటకే. ఈ ఎల్లప్పుడూ ఏం చేస్తానైనా నీకు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి పరలోకం తీసుకెళ్ళాలనుకున్నాను అనుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన నీ కడుపులోనో లేదా నీ శరీరంలో ఉండిపోతాడు, అంతే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అది మాత్రమే కాదు, అది మాత్రం కాదు. నీకు ఆయన ఏం చేస్తాడంటే సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యత నువ్వు ఏం చేస్తాడంటే క్రీస్తుకు సాక్షిగా పొందుతావు. క్రీస్తుకు సాక్షిగా నీకు బ్రతకాలంటే నీకు కావాల్సింది ఏంటి తెలుసా? వాక్యం కాదండి, క్రీస్తుకు సాక్ష్యంగా బ్రతకాలి. తెలివి కాదండి, లేకపోతే మీకు మంచి వాక్చాతుర్య మాటలు కాదండి. ఆ వాక్యంతో పాటు పరిశుద్ధాత్ముడు ఉంటే, ఆ వాక్యంతో పాటు పరిశుద్ధాత్ముడు ఉంటే అక్కడే కార్యం జరుగుతాయి. ఒక విషయం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత నీళ్ళ నుంచి పైకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చాడు? యేసుక్రీస్తు మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉంటారో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం ఉన్నాడు, మనతో ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే వాక్యమైన దేవుడు. నీ చేతిలో వాక్యం ఉంది, ఆ వాక్యం దగ్గర హోలీ స్పిరిట్ ఖచ్చితంగా ఉంటారు. ఈ హోలీ స్పిరిట్ ఉంటారన్నప్పుడు ఆయన సొంతగా కార్యాలు చేయడు, నువ్వు ఆయన గుర్తించాలి. నువ్వు ఆయన ఏం చేయాలంటే గుర్తించడు. ఈ గుర్తించాలి కాబట్టి దాదాపు 2 అధ్యాయాలు రాశాడు. యోహాను సువార్త 14 అధ్యాయం, 15 అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు హోలీ స్పిరిట్ గురించి రాశాడు. విమెన్ సార్లు బాబులు పెట్టు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటానికి. మనతో నేను ఏం చేస్తాడంటే ఒక పరలోకం తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, ఓకే, ఆయన మనకి సామర్థ్యం ఇచ్చింది. ఆ సామర్థ్యం ద్వారా దేవుడు కొరకు గొప్ప సేవ చేయాలి. ఒకసారి పేతురు గురించి ఆలోచించు. పేతురు ఓకే, ఒక చిన్న పిల్ల. నువ్వు గలివాడు కదా, నువ్వెందుకంటే నేను చూస్తాను. యోహాను సువార్తలో ఇదిగా ఉంటుంది. యోహాను సువార్తలో అన్నది ఎవరంటే మలుపు అని చెవుడు అరుగుతాడు కదా పేతురు. ఆ చెవి పెట్టుకున్నవాడు చూసి చెప్తాడు, నువ్వు వాడుతూ ఉన్నావు, యేసుక్రీస్తు ఉన్నావు నువ్వు అన్నప్పుడు పేతురు ఏం చేస్తాడంటే ఓకే శపించుకోవడానికి ఇష్టపడతాడు. యేసుక్రీస్తు అవుతాడు అంటాడు. అదే పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ యూతులందరూ ఎదుటి ఏమన్నా తెలుసా? మీరే సిలువేశారు. అంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది దానికి? ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది దానికి? అంత ధైర్యంగా చెప్పగలేదు ఎక్కడికి వచ్చింది? ఒక చిన్న పిల్ల ఓకే మంట కాగుతున్నప్పుడు, ఓకే ఆ చలికాలంలో మంట కాగుతున్నప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు గలిలయ వాడివి, నువ్వు యేసుక్రీస్తున్నావు మాకు తెలుసు అన్న పిల్లకు సమాధానం చెప్పలేకపోయాడు, ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే సార్ భయం. ఎందుకు భయం తెలుసా? మా నాయకుడు సిలువేశాడు, ఆయన నమ్ముకుని వచ్చాడు. ఇప్పుడు నాకు కూడా సిలువేసేస్తాను, నాకు కూడా అట్లానే శిక్ష వేస్తారు అనే భయం తనలో ఉండిపోయింది. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ తనలోకి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే తనలోకి వచ్చాడో పరిశుద్ధాత్ముడు లోపల పని చేయడం ప్రారంభించాడు. లోపల పని చేసి ఆ పేతురు ఏం చేసింది తెలుసా?
వాళ్ళందరూ ఎవరనుకున్నారు? ఎందుకోసం పండగ నాడు చేశారు? నిష్ట కలిగిన యూదులండి. దాదాపు 14 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, 14 దేశాల నుంచి వచ్చారు వాళ్ళు. 14 రకాల భాషలు మాట్లాడేవారు వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో మీరు అంటున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఉన్నారు, దాని తర్వాత యూదులలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అంటున్నటువంటి మాట మీరే సిలువేశారంట. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత ధైర్యం ఎలాగొచ్చేది? ఎలాగనుకున్నా? పోలీసు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన మీద దిగొచ్చాడో, ఆయన లోపల పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభించాడు. పేతురులో ఉన్నటువంటి భయాన్ని తీశాడు. ఆ పేతురులో ఎందుకొరకు తన దేవుడు పిలిచాడు, లేదా ఎందుకొరకు యేసుక్రీస్తు నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు, ఎందుకొరకు పేతురుకి గొప్ప భాగ్యము. ఏ భాగ్యము? పేతురు నా గొర్రెల నేర్పు అన్నా చెప్ప చూసారా? అవన్నీ నెరవేర్చబడాలంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే మనకి సామర్థ్యం ఇచ్చాడు. ఏం సామర్థ్యం అంటే ధైర్యముగా నిలబడి చెప్పే సామర్థ్యం. ఏ సామర్థ్యం ఇచ్చాడంటే అన్యజనులకు చెప్పే సామర్థ్యం ఇచ్చాడు. ఏ సామర్థ్యం ఇచ్చాడంటే యూతులకి ధైర్యంగా చెప్పే సామర్థ్యం. అందుకే హోలీ స్పిరిట్ కావాలి. ఈ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరిచయం చేయలేవు. మనం పరిచయం చేయలేవు, గుర్తుపెట్టాలి. ఆల్రెడీ నేను పొందుకున్నానే హోలీ స్పిరిట్ అని థ్యాంక్స్ మాట్లాడుతున్నాను. ఒక్కసారి కాదు నింపబడేది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాశాడట, మీరు మద్యముతో మత్తులై ఉండక ఆత్మ పూర్ణులై ఉండండి. మద్యంతో మత్తు లేకుండా ఆత్మ పూర్ణులై ఉండండి. ఇంగ్లీష్ ఏమన్నా కంటిన్యూలీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే కంటిన్యూల్ అంటే ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతూ కొనసాగించండి. సో వన్ టైం ఫీలింగ్ కాదు, ఎవ్రీడే ఫీలింగ్. ఒకరోజు మన పరిశుద్ధాత్మతో నింపబడ్డా కాదు, ప్రతిరోజు నింపబడ్డా. ప్రతిరోజు నింపబడితే ప్రతిరోజు నీకు సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యంతో నువ్వు దేవుడు కొరకు మండేవాడు ఉంటావు. అంతేకాదు ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే పేతురు యొక్క పిలుపులోకి తీసుకెళ్ళాడు. పేతురు ఎందుకు పిల్లపడ్డాడో, లేకపోతే పేతురు యొక్క దేవుడు ఎన్నిక చేసుకున్న ఉద్దేశం ఏంటో అది కరెక్ట్గా తీసుకెళ్ళాడు. నువ్వు హోలీ స్పిరిట్ ఉన్నావు, పరిశుద్ధాత్మ నింపడం అనుకో, పరిశుద్ధాత్ముడు నేను ఎందుకోసం పిల్లపడ్డావా అక్కడ తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్తాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే స్కీవా అనే వాళ్ళు ఉంటారు, యాజకుల కొడుకులు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు గారు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కదా, మేము కూడా దెయ్యాలు వెళ్ళగొడతాం. వాళ్ళు ఏమంటే పౌలు ప్రకటిస్తున్న యేసు నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, నేను వెళ్ళగొడుతున్నాను అన్నప్పుడు ఆ దెయ్యం అంటే తెలుసా? నువ్వెవడు వేసావు? పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. పౌలు ఎలా తెలుసు? ఎప్పుడైతే ఆ పిలుపులో అడుగు పెట్టాడో ఆత్మలో గుర్తించడం మొదలు. అదే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఏమంటారంటే నా నామం ఆ దినమున, ఏ దినమున? యేసుక్రీస్తు ఎదుట నిలబడే దినమున కొందరు ఇలాగంటారండి. ఏమంటారు తెలుసా? నీ నామంలో నేను దేవుని వెళ్ళగొట్టలేదా, నీ నామంలో ప్రవచించలేదా, నీ నామం నిన్ను చేయలేదా? యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా? నువ్వు ఎవరు నాకు తెలవదు. చాలా దారుణం అదే. నువ్వెవరో నాకు తెల్లదన్నప్పుడు అప్పుడు ఇంకొక రెండే ఆప్షన్స్ అండి మనకి. ఒకటి పరలోకం ఉండాలి, ఇంకోటి అర్థం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు, ఇంకో ఊరు కాబట్టి ఇంకో ఊరు, ఇంకో ఊరు కాబట్టి ఇంకో ఊరు, ఏదో ఊర్లోకి వెళ్ళి సాగు చేసుకోవచ్చు. కానీ ఒకసారి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ముందు నిలబడ్డప్పుడు నువ్వెవడో నాకు తెల్లదన్నాడు అనుకోండి, మనం ఏమైపోతాం? మన సేవ ఇప్పుడు వరకు చేసిన సేవ చేయకపోతే ఇప్పుడు వరకు అనేకమైన దెయ్యాలు నిలబడ్డారు, అనేకమైన ప్రవచనాలు చెప్పాడు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు సింపుల్ నువ్వెవడో నాకు తెలవదు, నువ్వెవడో నాకు తెలవదు. బైబిల్ చెప్తుంది అక్రమం చేయవాడు నా దగ్గర చెప్పు.
నువ్వు క్రమంగా ఉండాలంటే హోలీ స్పిరిట్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. ఈ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఏం చేస్తుందంటే తండ్రి ఎదుట సిగ్గుపడ అక్కర్లేని వాడిగా ఉంటున్నాడు. ఒక వచ్చిన చూడండి, ఎవరు రాసిన పత్రిక, ఎవరు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మన మినిస్ట్రీ పరిశుద్ధాత్మ దేవుడితో లేకపోతే ఏమవుతుందో చూపిస్తాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. యేసు ప్రభు గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తాడు తెలుసా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి అప్పచెప్తున్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కాకపోతే యేసుక్రీస్తు అంగీకరించబడకపోయేవాడు. యేసుక్రీస్తు అంగీకరించబడకపోతే మనకు రక్షణ ఉండేది కాదు. యేసుక్రీస్తు లేకపోతే ఏమవుతుంది తెలుసా? మన బ్రతుకులు దౌర్భాగ్యమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువే ఆయన పరిచర్య, ఓకే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తను దేవునికి, తన్ను తను ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి అప్పచెప్తున్నాడు. ఆయన ద్వారా యేసుక్రీస్తు ఒక పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆ పరిచర్యను తండ్రి దగ్గర అప్పచెప్తున్నాడు. సేవకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితి వితౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ఏది చేసినా సరే అది అంగీకరించబడదు. ప్రతిదీ కూడా ఆత్మలో ఉండాలి, ఆత్మతో ఉండాలి. అప్పుడు మాత్రమే మన పరిచర్య అంగీకరించబడుతుంది. అప్పుడు మాత్రమే మన పరిచర్య దేవుని ఎదుట గుర్తించబడుతుంది. అప్పుడు మాత్రమే మన పరిచర్యకు ఒక విలువ ఉంటుంది. పరలోకం లేకపోతే విలువ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆదిలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, కొరింథీ సంఘానికి చెప్తాడు, ఇదిగో కొంతమంది వెలగల రాళ్ళు, కొంతమంది ఏంటంటే బంగారం, కొంతమంది ఇంకోటి, కొంతమంది కొయ్య గడ్డి. ఇది కూడా పరిచర్యతో అప్పుడు నిలబడతాం మనం. ఇక్కడ గ్రేట్ పరిచర్యలు కాదు, మన హెవెన్ లో గ్రేట్ పరిచర్యలు ఉన్నాయి. ఇక్కడ 1,00,000 మంది వచ్చేస్తాం, తృప్తి పడకూడదు. ఏమో ఏం జరుగుతుంది ఎవడు తెలియదు. ఆ రోజు డిసైడ్ అవుతుంది ఎవడి పరిచర్య స్వచ్ఛమైనది, ఎవడి పరిచర్య శ్రేష్టకరమైనది, ఎవడి పరిచర్యను దేవుడు ఘనపరచడానికి చాలా క్లియర్గా చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఆ రోజు అగ్ని ద్వారా ఏమవుతుందంటే ఓకే పరీక్షించబడుతుందంట. ఏదైతే అగ్ని ఎదుట నిలబడతాడో దానికి బహుమతి కానీ, లేకపోతే బహుమతి ఉంటుంది, లేకపోతే మనకు బహుమతి ఉంటుంది. ఓకే, ఇన్ని రోజులు నువ్వు అన్నం తినుకున్నావు, ఇంట్లో భార్యతో తిట్లు తిన్నావు, ఇటు భర్తతో తిట్లు తిన్నావు, ఓకే, తర్వాత ఊర్లో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళతో దెబ్బలు తిన్నావు, ఇవన్నీ చేసాము. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభు దాన్ని అంగీకరించలేదు అనుకోండి, ఏమైపోతుంది? అలా జరగకూడదంటే మనం ఏం చేయాలంటే హోలీ స్పిరిట్తో, ఈ హోలీ స్పిరిట్తో నడిచినప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడితో నడిచినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నుంచి పనిచేస్తాడు, మనలో నుంచి పనిచేస్తాడు. లోపల క్లీన్ చేసి, లోపల మనం శుద్ధీకరించి మనల్ని ప్రసన్న చేసేవాడు. చిన్న నేను ముగింపులో చేస్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ గానే మేము తీసుకుంటాం. ఓకే, మీకు దీంట్లో కొత్తగా ఏం చేయాలి, ఏం చెప్పాలి, కానీ ప్రేయర్లో లీడ్ చేస్తాను. ఓకే, ఎవరైతే అలానే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఓకే, నేను అలా మండాలనుకుంటున్నాను, ఇక్కడ చూడండి, నువ్వు మండాలా, నేను మండాలా, మన ఇద్దరు కలిసి యేసుక్రీస్తు వదిలేసిన పరిచర్యను కొనసాగించాలి. కొత్త పరిచర్య మనం ఏం చేయాల్సి ఉంటుంది? అది యేసు ప్రభు చెప్పినటువంటిది. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ప్రారంభించి వదిలారో అదే పరిచయం నిమ్ముడిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభా నాకు ఇంకొక ఆశయం లేదు, ఇంకొక ఆలోచన లేదు, నువ్వు ఏ పరిచర్య చేసావో అదే పరిచర్య నేను చేయాలి, అదే పరిచర్య కొనసాగించాలి. కాబట్టి నన్ను నీ ఆత్మతో నింపు, కాబట్టి నీ అగ్నితో నన్ను నింపు, కాబట్టి నీ యొక్క అభిషేకం నాకు దయచేయి అని అడిగావు అనుకో, ఏమవుతుంది అనుకున్నా?
ఒకసారి ఆలోచించండి. ఎక్కడ నాగాలాండ్లో గత సంవత్సరం దాని దగ్గరే ఉంటుంది, ఓకే, దాని దగ్గరే ఉంటుంది మనం జరిగినటువంటి అల్లర్లు దగ్గర ప్రాంతం. 1,00,000 మంది వచ్చారండి ఆరాధన. స్టేడియం నిండిపోయిందండి. మొన్న జరుగుతుంది ఏంటి ఇప్పుడు దాంట్లో వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. దాంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా, ఓకే, దాంట్లో వచ్చిన వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చారు కదా, నాగాలాండ్ 100 క్రిస్టియన్స్ కాదు కదా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తల్లిని పోగొట్టుకొని ఉన్నాడు, ఒక పిల్లలు పోగొట్టుకున్నవాడు ఉన్నాడు, ఒక భార్య పోగొట్టుకుని ఉన్నాడు, ఒక అక్క చెల్లెలు మానభంగాలు చేస్తే అది కళ్ళారా చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమైపోవాలా? యేసుక్రీస్తు కోపం రావాలా? ఏం చేస్తున్నాను అసలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన కోపం రాలా? యేసుక్రీస్తు ఆరాధించడానికి వచ్చాడు. 1,00,000 మంది వచ్చారు. మన నాగాలాండ్లో జరిగింది. ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు? ఏ విధంగా ఉండగలరు? అంత మనకు ఒక జ్వరం తగ్గిపోతే, ఒక 10 రూపాయలు అయిపోతే, ఒక 1000 రూపాయలు మనం అయిపోతే దేవుడి మీద కొంచెం అలిగిపోతాం మనం. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న ఉన్నారు. అక్క చెల్లెళ్ళు మానము బట్టలు ఇప్పేసి తిరిగించారండి. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు కూడా అక్కడికి వచ్చారు, ఆ కాన్ఫరెన్స్కి వచ్చారు. వర్షిప్ కాన్ఫరెన్స్ అది, ఆరాధన చేస్తారు. వాక్యం చదవాలని పెద్ద ఆరాధన చేయాలంటే, ఓకే, ఏదో హల్లెలూయా స్తోత్రం అన్న కాదు, లోపల నుంచి రావాలి ఆరాధన. అక్కడికి వచ్చింది. దాని కారణం ఏం తెలుసా? హోలీ స్పిరిట్. మన ఎదురు జరుగుతున్న సంగతి చెప్తున్నాం. మన ఎదురు సంగతి చెప్తున్నాం. 1 lakh నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎక్కడో వింటున్నాం ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. కానీ మన భారతదేశంలో, ఓకే, మన కళ్ళ ముందు జరిగినటువంటి ప్రజల మధ్యలో దేవుణ్ణి ఆరాధించారు. తెగవారు ఉన్నారు దాంట్లో, దాని కారణం తెలుసు. వాళ్ళలో హోలీ స్పిరిట్, వాళ్ళకి ఆ మనోధైర్యం ఇవ్వగలరు. ఓకే, వాళ్ళకి ఆ మనోధైర్యం ఇవ్వగలరు. కాబట్టి వాళ్ళని సో మీరు బాగా ఈ హోలీ స్పిరిట్ ని నెగ్లెక్ట్ చేయకండి. ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. ఇక్కడ చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. నీ ఆలోచన, నేను ఈ సంగతుల మీద చెప్పినందుకు మీ హృదయం దుఃఖంతో నిండిపోయినది. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణ కన్నా మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు వచ్చాడు. అంటే ఇది యేసుక్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ ఉపయోగమా మనకి? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? వాళ్ళకి అర్థం కాలేదప్పుడు ఆ శిష్యుడికి ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అందుకే పైన విషయం ఆ విషయం చెప్పాడు. నేను ఈ సంగతుల మీద చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండిపోతాయి. మీ మొక్కలను దుఃఖంతో ఏంటి వెళ్ళిపోతావా? ఇప్పుడు మేము ఏం కావాలా? నిన్ను నమ్ముకునే పేతురు తక్కువ కాదండి. పేతురు కాదు, ఓకే, ఏదో పేదోడు కాదు, చేపలు పట్టుకోండి కదా మనం సింపుల్ తీసుకుంటాం. ఆ రోజుల్లోనే పేతురికి ఓడలు ఉంది. ఆ రోజుల్లోనే యోహానికి యాకోబుకి ఓడలు ఉండి వాళ్ళ కింద పని చేసేవాళ్ళు. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. అందుకోసం పేతురు అంటాడు, అయ్యా మేము అన్ని వదిలేసి ఎప్పుడు ఇచ్చావు, మాకేమొస్తుంది అని పేతురు అనగలిగాడు. చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అన్ని వదిలేసి యేసుక్రీస్తు వెంబడిస్తున్నప్పుడు నేను వెళ్ళిపోతున్నానంటే ఇప్పుడు దాన్ని నిన్నమ్ముకునే కదా మేము ఉన్నాం. అసలు ఎలాగంటున్నాం? కానీ యేసుక్రీస్తు చెప్పిన సత్యం వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వచ్చారో అప్పుడు మనకు అర్థమైంది. కొన్ని సత్యాలు మీకు అర్థం కావాలంటే హోలీ స్పిరిట్ నీ మీదకి వచ్చినప్పుడే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే, పరిశుద్ధాత్మతో సహవాసం చేసినప్పుడే, పరిశుద్ధాత్మతో కలిసి నడిచినప్పుడే అనేకమైన విషయాలు అర్థమవుతాయి కదా. నాకు అర్థం కావాలి. ఈ విషయం తెలుసా? పరిశుద్ధాత్మ ఉంటే నీ క్రిస్టియానిటీ బోరు కొట్టదు, ఛాలెంజింగ్గా ఉంటుంది. నీ క్రైస్తత్వం బోరు కొట్టదు, నీ క్రైస్తత్వం ఓడిపోయినట్టు ఉండదో. ఎస్, అనేక శ్రమలకు ఉండతాం, కానీ ఆయన చేసే సహాయం ఉంటుంది చూసావా?
ఆయన చేసే సహాయం ఉంటుంది చూసా, అది నేను ఆశ్చర్యపరిచేది ఉంటుంది. అలాంటి బోల్డర్ సాక్షులు నా జీవితంలో. నేను మీటింగ్ ముగించి వెళ్తున్నాను, యాక్సిడెంట్ అయింది. డాక్టర్ అన్నాడు, ఇది ఎందుకు ఇంకా పనికిరాడు, వీడు జీవోత్సవంలో పడి ఉంటాడు, వీడి జీవితాంతం టాబ్లెట్ వాడాల్సిందే, వీడికి జ్ఞాపక శక్తి ఉండదు, ఏది ఉండదు వీడికి, అంతే. ఫేమస్ డాక్టర్ చెప్పాడు. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను, టాబ్లెట్లు ఆపేశాను. టాబ్లెట్లు వేసుకోలే నేను, అలాగే ఉన్నా. ఆ యాక్సిడెంట్ జరిగి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు అయింది. నా జ్ఞాపక శక్తి పోలా, నా మాటలు దారాలు వస్తున్నాయి. ఇంకా అప్పుడు కంటే దేవుడికి ఇప్పుడు బాగా పరిగెట్టగలుగుతుంది. నా లైఫ్లో చేశాను దేవుడిది. అందుకోసం హోలీ స్పిరిట్తో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఓకే, మన మినిస్ట్రీ ఛాలెంజింగ్ ఉంటుంది, మన పరిచర్య చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతేకాదు, నీకు దేవుడు ఎవరు అర్థమవుతుంది. అబ్రహాంకి బైబిల్ లేదు, కానీ దేవుడు ఎవరు బాగా తెలుసు. అనుభవం ఉంది అబ్రహాంకి, బైబిల్ నాలెడ్జ్ లేదు. వాడికి బైబిల్ నాలెడ్జ్ ఫుల్, అనుభవం లేదు. అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ ఏముంది చెప్పండి. మా పలానా ప్రార్థన చేసాము, ఇది జరిగింది, అంతవరకు ఉంది మనకి ఎక్స్పీరియన్స్. కానీ అబ్రహాంకి ఏం ఎక్స్పీరియన్స్, ఏం అనుభవం తెలుసా? దేవుడు తన స్నేహితుడు అని పిలిపించుకున్నాడు. నాలెడ్జ్ లేదు. ఓకే, నాలెడ్జ్ లేదు అబ్రహాంకి. మనలాగా మనం అనర్గళంగా ప్రసంగం చెప్తాం, దేవుడు ఎవరు చూపించండి, చూపించండి. కానీ అబ్రహాంకి ఈ నాలెడ్జ్ లేదు, ఈ జ్ఞానం లేదు, కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం చెప్తాం. దాని కారణం ఏంటంటే, అలాంటిది నీకు జరగాలంటే నీకు హోలీ స్పిరిట్ కావాలి. ఈ పరిశుద్ధాత్ముడు మాత్రమే దాన్ని నీకు చూపించేవాడు. చూడు, నేను మీతో సంగతులు అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, అబద్ధం చెప్తాను. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం, నీకు వెళ్ళిపోతే నీకు ప్రయోజనం. పరిశుద్ధాత్ముడు ప్రయోజనమా? ఎప్పుడైనా అడిగావా ఏం ప్రయోజనం? హోలీ స్పిరిట్ నాతో ఉంటే నేను పొందుకున్నాను, భాషలు మాట్లాడుతున్నాను, నేను పొందుకున్నాను. ఏం ప్రయోజనం కలిగింది? ఒక భాషలు మాట్లాడిన ప్రయోజనం కలిగిందా? దేవుడు నీతో ఉంటే అంత ప్రయోజనం ఉంటాడు, హోలీ స్పిరిట్ కూడా ఉంటే అంతే ప్రయోజనం. ఎందుకంటే హోలీ స్పిరిట్ దేవుడు అగ్ని కాదు, పావురం కాదు, లేక వస్తువు కాదు. పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి, ఆయన దేవుడితో సమానుడు. తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన సృష్టికర్త, ఇస్ ఎ క్రియేటర్. ఇప్పుడు ఆ సృష్టికర్త నీలో ఉన్నప్పుడు నీకు ఎంత ప్రయోజనం కలగాలి? ఒకసారి ఏం ప్రయోజనం కలుగుతుంది మనకి? పరలోకి వెళ్తాము, కానీ నిజంగా నువ్వు వెళ్తాను ఒక బెట్ట గిట్టప్పుడు పెట్టాలనుకోండి, నీ హృదయంలో సత్యం చెప్పాను, ఏమో వెళ్తే వెళ్తాను, ఏమో వెళ్ళలేమో అని అంటుంటుంది మనం. కానీ బయటికి మాత్రం వెళ్తాం రాస్తాను మనం అంటారు, మీరు లేదు. కానీ బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు చెప్తాడు, పరిశుద్ధాత్మ నేను వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ వస్తుంది, అది మీకు ప్రయోజనం. ఎవరు చెప్తాడు? శిష్యుడు చెప్తాడు. ఎవరు చెప్తాడు? ఇప్పుడు ఆ సేవను కొనసాగించేవాడు చెప్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సేవ కొనసాగించిన నువ్వు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటాం. నీకు ఏది ప్రయోజనం అంటే చూడండి, బైబిల్ ఏం చెప్తాడు? ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేసింది. మూడు ఈ పరిశుద్ధాత్ముడు 3 వ్యక్తుల గురించి నీకు తెలియజేస్తాడు. 3 వ్యక్తులు. ఒకడేమో తెలుసా? ఆదాము ద్వారా పాపం ఎలా వచ్చిందో చెప్తాడు. వచ్చిన పాపాన్ని ఎలాగో శుద్ధీకరించాలో యేసుక్రీస్తు గురించి చెప్తాడు. ఇంకో 3వ వ్యక్తి సాతాను. యేసుక్రీస్తుని ఒప్పుకోకపోతే నీకు ఏం జరుగుతుందో చెప్తాడు, నీకు తీర్పు జరుగుతుంది. బైబిల్ చెప్తుంది చూడండి, అలా చదువు. ఆయన వచ్చి, ఆయన అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి సత్యస్వరూపమైన ఆత్మ. ఆయన వచ్చి పాపమును గూర్చియు, ఆ పాపం మనలోకి ఎలా వచ్చిందంటే ఆదాము ద్వారా వచ్చింది. సో అక్కడి నుంచి మొదలెడతాడు, నీలో ఉన్న పాపం ఎలాంటి. దాని తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇంకోటి, నీతి గురించి. నీతి ఎక్కడి నుంచి, నీతి ఎలా వస్తుంది? యేసుక్రీస్తు మనకి నీతి వస్తుంది. అంటే ఈ పాపం ఉన్నటువంటి మనిషిని ఎక్కడ తీసుకెళ్తాడంటే యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తాడు.
అందుకోసం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవడు యేసు ప్రభువుని ఒప్పుకోడు. యేసు ప్రభువుని ఒప్పుకోడంటే పరిశుద్ధాత్మ లేకపోతే. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడే? నీకు పాపం గురించి చెప్పి చేస్తాడు, నేను క్రీస్తు దగ్గర తీసుకెళ్ళి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ తీసుకురావాలంటే తండ్రి దగ్గర తీసుకెళ్తారు. ఒకవేళ దాన్ని రిసెర్చ్ చేసేవాడుకో, దాన్ని తృణీకరించాలనుకో, మూడో వ్యక్తి ఎవరంటే సాతాను. తీర్పు కూడా జరిగింది, నీకు కూడా తీర్పు జరిగింది. అది ప్రయోజనం. ఇంకేం ప్రయోజనం? ఇంకేం ప్రయోజనం? అపోస్తలుల గారు ఉదాహరణ 8వ వచనం. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఓకే, ఒక శక్తి పట్టుకుంటాం. ఒక శక్తి. ఇది ఏ శక్తి అంటే దేవుని శక్తి. ఇది ఏ శక్తి అంటే మోషే పొందుకొని ఏ విధంగా ఘనకార్యాలు చేశాడు, యెహోషువ పొందుకొని ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు, సంసోను ఆ శక్తిని పొందుకొని ఒక్క గాడిద దవడ ఎముకతో 3,000 మందిని చంపాడు. ఆ శక్తి. దావీదు గొలియాతును చంపిన శక్తి. యేసుక్రీస్తు ప్రభు ఏలియా ఏ శక్తిని పొందుకుని ఓకే మొత్తం ప్రపంచాన్ని లేకపోతే అక్కడ ఉన్న ఇజ్రాయెల్ రాజుని గడగడలాడించిన శక్తి నువ్వు కూడా పొందుకుంటావు. వాళ్ళు ఎలాగైతే విజయవంతంగా ముగించారో వాళ్ళ పిలుపులు నువ్వు కూడా ముగించగలుగుతావు. అంటే దాని అర్థమేం తెలుసా? చాలాసార్లు చూడండి, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పుడు నాకు ఒక అర్థం లేదు నా జీవితం. ఎందుకో తెలుసా? నాకు మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మా నాన్న డబ్బులు అవసరం లేదు, మా నాన్న బ్యాంక్లో పనిచేసాడు. ఓకే, మా తమ్ముడు కావచ్చు, వాడే ఎంప్లాయ్. మా చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు టీచర్, గవర్నమెంట్ టీచర్. ఎప్పటికీ డబ్బులు అవసరం లేదు, ఆ డబ్బులన్నీ ఆయన. హైదరాబాద్ మంచి చదువు, మంచి తాగుతాడు, మంచి బ్యాంక్ ఆడాడు, మంచిగా చాలా ఎంజాయ్ చేసేవాడు. బాగా అన్నీ ఉంటాయి నా దగ్గర, కానీ ఒక్కట్లేదు నా దగ్గర. నెమ్మది ఉండేది కాదు అసలు. అందుకోసం తాగేసేవాడు. అలా ఉండేది నా జీవితం. అన్నీ ఉన్నాయి కానీ నా జీవితం ఒక అర్థం లేదు. ఎందుకు బతుకుతానో నాకు అర్థం లేదు అసలు. నేను ఎందుకు పుట్టానో నాకు అర్థం లేదు. కానీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నాకు అర్థం ఇచ్చాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం చెప్పాడు. ఎందుకు బ్రతకాలో అర్థం చెప్పాడు. ఇప్పుడు నాకు ఒక అర్థం ఉంది, నా పుట్టుకకు నా చావుకు ఒక అర్థం ఉంది. అలాగే మీకు కూడా సేవకుగా మీరు ఎందుకు ఈ భూమి మీద ఉన్నారో అర్థం చెప్పేదే పరిశుద్ధాత్మ. లేకపోతే ఇప్పుడు చూడండి, ప్రపంచంలో చాలా మంది డబ్బు ఉన్నారు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళు బ్రతికేది డబ్బు సంపాదించడానికి అనుకుంటారు, అది చచ్చిపోతారు. మొన్న బెంగళూరులో ఒక అతను చనిపోయాడు. చాలా రిచ్ మ్యాన్, చాలా రిచ్, బోల్డ్ అండ్ ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు చేసేవాడు ఎవరు తెలియదు. ఏం చేశాడు? గంటలు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది బతుకు అర్థంలా. కానీ నాకు బతుకు. మీకు చదువు లేదే కావచ్చు, వాళ్ళంతా చదువు లేదు, వాళ్ళంతా డబ్బులు లేదు, వాళ్ళంతా జ్ఞానం లేదు, వాళ్ళంతా కార్లు విద్యులు ఏం లేవు. కానీ ఒక అర్థం ఉంది. అర్థం ఏంటి తెలుసా? నువ్వు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు. నువ్వు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు. నువ్వు ఆ దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే నరకంలో వెళ్ళే వాళ్ళను పరలోకాన్ని తీసుకెళ్ళే ఒక వారధి నువ్వు. అది నీ అర్థం. ఆ అర్థము ఓకే, అది రావాలంటే అది ఒక అర్థవంతం కావాలంటే నీకు హోలీ స్పిరిట్ కావాలి. నీ జ్ఞానం పనికిరాదు. నీ జ్ఞానం పనికిరాదు. శాలేమన్నని చెరుకులో ఖాయం చేస్తాడు, పరిచయం చేస్తారు శాలేమన్నని. ఆయన ఒకరోజు ఒకరిని పిలిచారు. రామయ్య అన్నాడు. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు, ఏ చదువులేదు ఏం లేదు. ఎంతమంది నడిపించావు? ఏసుక్రీస్తు దొరికాడు. 250 మంది నడిపించాడు. చదువులేదు ఏం లేదు ఆయనకు. మన సువార్త కూడా నాకు తెలియదు. కానీ 250 మంది. ఆయనకు ఒక అర్థం ఉంది. ఆయన ఈ భూమి మీద నాకు ఒక అర్థం ఉంది. ఏంటంటే నశించిపోతున్న ఆత్మను పరలోక రాజ్యానికి 250 మంది.
మనం 15 సంవత్సరాలు చేస్తాం పరిచర్య, ఎంతమంది నడిపించారు? ఒకసారి ఆలోచించాం. ఇది జరగాలండి, నీకు నాకు హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ నీకు ఏం చేస్తాడు? ఏం ప్రయోజనం అంటే ఆయన శక్తి ఇస్తాడు. ఆ శక్తితో నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ లో రాయబడి ఉంది. ఏమో రాయబడి ఉంది అక్కడ? మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై. సాక్ష్యం ఏంటంటే మనం సాక్ష్యం చెప్పాలని అంటాం, అంటే దానికి జరిగింది చెప్తాం కదా. మాస్టర్ గారు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేశారు, సాక్ష్యం చెప్పండి. ఆమె ఏం చెప్తుంది? అయ్యా నేను అనారోగ్యంతో వచ్చాను, మాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ రోగం పోయింది. ఈరోజు దేవుడు నాకు ఈ సాక్ష్యం ఇచ్చాడు. నువ్వేం చెప్తే తెలుసా? ఆ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు నీ సాక్ష్యం, యేసుక్రీస్తు నీ పాపం నుంచి విడిపేశాడు, యేసుక్రీస్తు అద్భుతాలు చేసేవాడు, యేసుక్రీస్తు నీ కొరకు ఏదైనా చేస్తాడు, ప్రేమిస్తాడు. ఏం చెప్తాడు? అలా చెప్పడం ఏమవుతుంది? ఆ పవర్, ఓకే, ఆ శక్తి ఏం చెప్తుందంటే నీలోంచి రావడం ప్రారంభిస్తుంది. నీలోంచి రావడం. చార్లెస్ గొప్ప దైవజనుడు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చూసి హారం చేసేదాన్ని. ఎందుకంటే ఆయన కళ్ళు లోపలికి ఉంటాయి, పిల్లి గడ్డ ఉంటుంది, ఇంత గడ్డ ఉంటుంది. నవ్విందంట, ఎలా ఉన్నాడు అంటే అలా చూసాడు ఏడటం ప్రారంభించింది. ఏడుస్తుందంట, గట్టిగా కొట్టుకుంటుంది. ఏమైంది తెలదు, ఎందుకు ఎలా కొట్టుకు? తన ఫ్రెండ్ వచ్చిందంట, తన ఫ్రెండ్ ఆడటం ప్రారంభించింది. ఈడైతే ఎందుకు కొట్టుకున్నారని ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. ఇలా నా ఫ్యాక్టరీలో ఇలా అందరూ ఎందుకు ఏడుస్తున్నారని ఆ యజమాని వచ్చారంట. ఆయన ఏమంటో ప్రారంభించాడంట, ఒక్క చూపుకి. నీకు తెలదు, హోలీ స్పిరిట్తో నువ్వు మూవ్ అయితే, పరిశుద్ధాత్మతో దేవుడితో కలిసి నడిస్తే, పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి నడిస్తే ఎటువంటి శక్తిని ఇస్తాడో నీకు తెలదు. ఒరిస్సా నుంచి మా దగ్గరకు వచ్చింది అమ్మాయి. ఓకే, వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. లాస్ట్ ఇయర్ వచ్చింది. మొన్న అయిపోయిన తర్వాత 25 సంవత్సరం 25 నుంచి వెళ్తాడు. పాస్టర్ 65 మందికి బాప్తిసం ఇచ్చారు ఈ సంవత్సరం. 65 మందికి. ఒరిస్సా 65 మెంబర్స్ ఈ సంవత్సరం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు అనుకున్నాం? మా దగ్గరికి వచ్చారు. నేను పెట్టే ప్రతి కాన్ఫరెన్స్కి వచ్చాను. నేను పెట్టే కాన్ఫరెన్స్ ఎంత కష్టమో తెలుసా? గట్టిగా 100-200 పెట్టాం. 2000 1500. ఎందుకు తెలుసా? అప్పుడు వాళ్ళే ఆసక్తి కలిగి వస్తారు. వాళ్ళ ఖచ్చితంగా పండించబడతారు. ఓకే, మేము ఒరిస్సా వెళ్తే దానికోసం దేవుడు మాకు ఇచ్చాడు. అది ఆ భారం నాకు ఇచ్చాడు. ఒరిస్సా వెళ్తున్నాం, ఈ పవర్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఇప్పుడు మీకు ఏదైతే అయిపోయిన చెప్పుకుంటూ వచ్చాము, ఓకే, ఏదైతే చెప్తామో అది చేసి చూపించాం ఒరిస్సాలో. ఓకే, ఇప్పుడు మాకు 5వ 6వ. ఓకే, ఆల్రెడీ ఒక 3 అద్భుతమైన సేవ చేస్తున్నాం. మంచి పరిచర్య. సో ఆ ఫైర్ లేదా ఆ పవర్ పొందుకున్నప్పుడు ఏం చేస్తుంటే నువ్వు మండుతావు. నువ్వు మండడే కాదు, ఇతరుల్ని మండిస్తావు. అది ఇక్కడ సరే, ఇతరుల్ని మండిస్తావు. ఓకే, నిన్ను చూస్తే చార్లెస్ని చూస్తే ఆ పిల్ల మండింది అంతే, మొత్తం టోటల్గా మండిన తర్వాత ఆ ఈశ్వరుడంట ఫ్యాక్టరీ క్లోజ్. 3 రోజులు మీటింగ్స్ అన్నాడు. బ్రహ్మాండంగా జరిగే చార్లెస్ బుక్ దొరికితే తెలుగులో ఉంటుంది, బుక్ కొనుక్కుని చదవండి. చార్లెస్ బుక్ మండిస్తుంది అది. సో నీ పరిచయం కావాలంటే సేవకుడా నీకు ఖచ్చితంగా ఏం కావాలి సార్? హోలీ స్పిరిట్ అనేది కూడా అందరూ లేచిన కూడా అందరూ లేచి కళ్ళు మూసుకున్నాను. అమ్మ విశ్వాసం మీతో నేను మాట్లాడలేకపోయా. నేను చెప్పి మీకు కూడా వర్తిస్తాయి. మీరు కూడా శక్తిని పొందుకుని మీ సేవకుడికి సహకారం ఉండొచ్చు. మీ సేవకుడికి సహకారం ఉండొచ్చు. నువ్వు
వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే క్రీస్తు గురించి సువార్త చెప్పినప్పుడు, వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళని మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి మాస్టర్ గారు చెప్పినప్పుడు మాస్టర్ గారు ఆయనకున్న జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన కూడా మంచి వాక్యం అలా చెప్తారు. కాబట్టి మీకు కూడా ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఓ థ్యాంక్ యూ నిజంగా నాకు అది కావాలన్నా. సో నేను మ్యూజిక్తో నేను చేయను. ఓకే, మ్యూజిక్తో కూడా జరుగుతుంది, నేను దాన్ని కాదంటున్నాను. కానీ అలా కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం ఆశతో ఎదురు చూసినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద ఉంటాడు, ఒక్కొక్కరి మీద దిగి వస్తాడు, ఒక్కొక్కరి మీద ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఒదుగుతాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, భూమి మీద చీకటి కమ్ముకుంది, ఆ చీకటి మీద ఆత్మ అల్లాడుచున్నది. పరిశుద్ధాత్ముడు ఒక దానికి ఎదురు చూస్తున్నాడు. దేవుడు తండ్రి దేవుడు ఎప్పుడు మాట పలుకుతాడు. ఎప్పుడైతే మాట పలికాడు పరిశుద్ధాత్ముడు ఆ మాటలో శక్తినిచ్చాడు. ఇప్పుడు దాకా మన వాక్యం విన్నాం, కొద్దిసేపే మనం విన్నది వాక్యం. ఓకే, అయితే నీకు ప్రయోజనకరమైన పరిశుద్ధాత్మ దేవుడిని నీకు పరిచయం చేయడానికి ఇస్తున్నాడు. ఇక్కడ చాలా మంది పాస్టర్స్ టంగ్స్ మాట్లాడుతున్నారు. ఎస్, మీరు 100% ఆల్రెడీ పరిశుద్ధాత్మను నడపడం ప్రారంభించారు. బైబిల్ చెప్తుంది పాదాలలోతో సరిపోదు. ఓకే, అది అరికాల్లో సరిపోదు, పాదాల్లో సరిపోదు, మోకాల్లో సరిపోదు, నడుములో సరిపోదు. మనం ఏం చేయాలంటే ఆత్మలో మునిగిపోవాలి. ఒకవేళ నువ్వు ఏ దేంట్లోనో నాకు తెలియదు, ఏ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీ అనాయింటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, నీ అభిషేకం అధికమవుతుంది. కాబట్టి ఆశతో హోలీ స్పిరిట్ అంటే నీకు ప్రయోజనకరమని యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు చెప్పారు నీకు ప్రయోజనకరం, నీకు ప్రయోజనకరమది, నీకు ప్రయోజనకరం, నీకు ప్రయోజనకరమైనది, నీకు ప్రయోజనకరమైనది. యేసుక్రీస్తు ప్రార్థన చేశారు, నువ్వు అడగలే. యేసుక్రీస్తు ప్రార్థన చేశారు, యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఆ ప్రయోజనకరమైనది నీకు ఇస్తా ఉన్నారు. ఆ ప్రయోజనకరమైన పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నిన్ను యేసుక్రీస్తు ముగించిన పరిచర్యలో నిన్ను తీసుకెళ్తాడు. సేవకులారా, ఒక్కసారి నోరు తెలుసా, ఒక్కసారి నోరు తెలుసా? ఆ ఫైర్, ఆ అగ్ని బాప్తిసం లేదా అగ్నితో నింపబడినప్పుడు, బాప్తిసం అంటే ఉంచటం అని చెప్తాం కదా మనం. అగ్ని బాప్తిసం అంటే ఏ పరిశుద్ధాత్ముడు నేను అగ్గిలో ముంచుతాను, నువ్వు అగ్గిలో ముంచబడతావు. బాప్తిసం అంటే అదే ముంచుట. ముంచినప్పుడు ఒక తెల్లని వస్త్రము నీల రంగులో ముంచితే అది నీల రంగు వస్త్రముగా మార్చబడుతుంది. అలాగే నువ్వు అగ్నిలో ముంచితే, నిన్ను అగ్నిలో ముంచితే నువ్వు అగ్ని అవుతావు, నువ్వు అగ్ని అవుతావు. ఆ అగ్ని అయినప్పుడు నువ్వు మండిస్తావు, నీ పిలుపులో నిలబడతావు, నీ పిలుపులో నువ్వు కొనసాగుతావు, నీలో ఉన్న బలహీనత తొలగిపోతాయి. నువ్వు దేవుడి కొరకు, నువ్వు దేవుడి కొరకు మండించేవాడి కొరటావు. నువ్వు మండాలనుకుంటున్నావు, సేవకుడా మండాలనుకుంటున్నావు, విశ్వాసనారా? జస్ట్ డోర్ తెరవండి. ఓ థ్యాంక్ యూ లార్డ్, జస్ట్ డోర్ తెరవు. ఏం జరుగుతుందో చూడు. నోరు తెలిసి మాట్లాడడం ప్రారంభించు. ఒకవేళ భాషలు వస్తే భాషలు మాట్లాడడం ప్రారంభించు. భాషలు రాకపోతే స్తుతించడం ప్రారంభించు. ఏం జరుగుతుందో చూద్దాం. నేను నాకు 5 నిమిషాలు ముగిస్తున్నాను. 5 నిమిషాలు ముగిస్తాను నీ ప్రయోజనం. 5 నిమిషాల్లోనే కానీ 5 నిమిషాలు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు, ఒక మలుపు తిరగబోతుంది. ఆ ఫైర్ ఆ అగ్ని నీ మీదకి వస్తుంది. ఆ ఫైర్తో నువ్వు నింపబడతావు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆ ఫైర్తో మీరు చూస్తుంది యేసుక్రీస్తు కొంతమందిని ఎన్నిక చేస్తున్నాడు. ఈ గొప్పలో యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందిని ఎన్నిక చేస్తున్నాడు. ఆ ఎన్నిక చేసింది ఎలా తెలుసా? ఆ తాకిళ్ళు వడవేస్తాం. నేను చూస్తున్నాను ఇప్పుడు, నేను చూస్తున్నా ఈ స్పిరిట్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు కొందరిని ముడతా ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓపెన్ చేయను, నీ నోరు తెరువు సేవకుడా. నోరు తెరిస్తే ఆయన నింపుతాడు నీకు. నువ్వు నోరు తెరవకపోతే ఆయన
నింపడు. ఆ నింపకపోతే నీకు ప్రయోజన కలుగు కాదు. ఓ థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. సిస్టర్స్ మీరు కూడా నోరు తెరవండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకోబోతున్నాడు, నీ మీదకి దిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన వాక్శక్తిని ఇస్తాడు, ఆయన సామర్థ్యం కలిగజేస్తాడు. ఒక సామర్థ్యానికి ఏమడుతుంది, ఆ సామర్థ్యం కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మకు సహకరించాల్సిందే. నీ నోరు తెలిసి భాషలో మాట్లాడండి. భాషలు రాని వాళ్ళు దేవుని స్తుతించండి, ఆటోమేటిక్ గా భాషలు వస్తాయి. భాషతో నువ్వు మాట్లాడతావు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. yes sisters, ఇప్పుడు నీ మధ్య ఏదో కార్యం జరగబోతుంది. ఇప్పుడు ఏదో కార్యం జరగబోతుంది. Thank you Holy Spirit, thank you Holy Spirit, Holy Spirit, Holy Spirit. Fill the tongues of fire, the tongues of fire, tongues of fire, the 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 tongues of fire, tongues of fire. Bonito, iple అగ్ని తాకుతుంది, అగ్ని నిన్ను తాకుతుంది, చెల్లి నిన్ను తాకుతుంది, పట్టుకో. Yes, thank you Lord, thank you Lord. Fill Master, fill Lord Jesus, Jesus. నా వంటలు బట్టి కాదు, నన్ను కనబరుస్తానికి కాదు, లేకపోతే లాభను ప్రతిస్పందించాలని దానికి కాదు. దేవుడు కొరకు తెరువు. ఇదో కొంతమంది కళ్ళు తెరవబడుతున్నాయి, కొంతమంది దర్శనం చూడబోతున్నారు. ఆ సామర్థ్యాన్ని కలగజేసిన దేవుడు నువ్వు దర్శనం చూడబోతున్నా. ఇప్పుడు ఏంటో చూడబోతున్నా. ఓపెన్ యువర్ మౌత్, నీ నోరు తెరువు. Thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Holy Spirit, thank you Holy Spirit, thank you Holy Spirit, thank you Holy Spirit. Oh Jesus, Roshatolo Brahmasa, Reketoso Koto, Lakahosa Kitoso, Rakatoso, Reketesebo, Lakotoso Kato, Reketebo, Rahasa Katosa, Rahatakaso, Ira, Rakatola Brakatosa. Glory. Let the fire of God. దేవుని అగ్ని. Yes. ఆపదు. ఓపెన్ చేయి. నీ జీవితంలో జరగబోతుంది. నువ్వెవరో నాకు తెలదు, నేనెవరో నీకు తెలదు, కానీ నీ దేవుడికి తెలుసు. పరలోకం నిన్ను గుర్తించని సేవకుడు, పరలోకం నిన్ను గుర్తిస్తుంది. ఓపెన్ యువర్ మౌత్, నీ నోరు తెరువు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అలాగే బాగుంటుంది. Jesus. మనం గట్టిగా కేకలిస్తే పరిశుద్ధాత్మ స్వరంగా అవ్వదు. సియోను మాస్టర్ మౌనం యెహోవా నీ మధ్య ఏం చేయదు. ఒక మహిమ ఇప్పుడు మనం అవుతాయి. ఆకాశం తెరబడ్డది.
ఆకాశం తెలుసు పరిశుద్ధాత్మ జీసస్ ఏంజల్స్ మనసు ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఇప్పుడు ఏంజల్స్ చూడాలనుకున్నాడు రైట్ ఇప్పుడు చూడు ఎవరైతే చూడాలనుకున్నారో ఇప్పుడు మీరు చూస్తారు. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ఏలీషా ప్రార్థన చేశాను, నేను కళ్ళు తెరవాను, ఆ దాసుడు కళ్ళు తెచ్చాను. నేను ఏలీషా అంతవాడిని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చినటువంటి పిలుపు నిలబడి ప్రార్థిస్తున్నాను. ఓపెన్ ద స్పిరిచువల్ ఐస్, ఆత్మీయ నేత్రాలు తెరవండి. ఇప్పుడు మా మధ్య సంచరిస్తున్నటువంటి దేవతలు, మా మధ్య సంచరిస్తున్నటువంటి మహిమ, ఓ థ్యాంక్ యూ. ఎక్కడైతే మహిమ ఉంటుందో అక్కడ ఏంజల్స్ కూడా ఉంటుంది, అక్కడ లైట్ ఉంటుంది, అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ ప్రకాశం ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంజల్స్ వస్తారు, నా మినిస్ట్రీలో ఏంజల్స్ చేస్తారు, ఏంజల్స్ మినిస్ట్రీ చేస్తున్నా పరిచయం. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఏంజల్స్ మినిస్ట్రీ జరుగుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్. మీరే మా దాని ఒక సెషన్లో మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని కలిగి అంటే దాని సంఘం కాబట్టి ఈరోజు ఈ యొక్క మీటింగ్ హోస్ట్ చేసినటువంటి జాన్ గారి బట్టి, సాధు సుందర్ సింగ్ బట్టి కొన్నాను, నేను మాస్టర్ గారి బట్టి కొన్నాను, అలాగే ఉన్న ప్రతి సేవకుని బట్టి నీకు కృతజ్ఞత ఆశీర్వదించాను. బాబా మేము నీ శరీరంలో అభిమలేదు, నీ శరీరం ఒక భాగం అయిపోయింది, నేను విడేది రానటువంటి భాగం అయిపోయాను. థ్యాంక్ యూ. ఆ కృప మాకు ఇచ్చినట్టు నేను ఏదో ఒకటి చేస్తాను నమ్ముతున్నాను. ఈ ఒక్క శిష్యులో ఏదో ఒకటి జరిగించాను. ప్రభా నీ కృపాన్ని గ్రహించి మీరే మా ఇంట్లో ఈ అంత్యకాలంలో నీ రాకడ సమీపంగా ఉన్నాడు. నీ రాకడ సమీపంగా ఉన్నప్పుడు మా భారతదేశంలో ఒక ఉద్యోగం కలగజేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రారంభించాను నార్త్ ఇండియాలో. ప్రభా ఆ ఉద్యోగంలో దానిలో తండ్రి ఇక్కడ ఉన్న సేవకులు కూడా మిస్ అవుతున్నారు. ఆ ఉద్యోగం అగ్గిని పొందుకునే కృపదాయించి మీరే మాయించుకున్నాను. అంటే నాకు ఇచ్చిన అవకాశం బట్టి కోట్లాదిస్తున్నాను. మరొక మారు మాస్టర్ జాన్ గారు బట్టి, సుందర్ సింగ్ బట్టి, అంటే వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చారు. దాన్ని నిలబడి చెప్తాను. నేను వాడిని మనస్సు పూర్తిగా ఆశీర్వదిస్తాను. నేను దీవిస్తూ వాళ్ళ పరీక్షలు ఇంకా వృద్ధి కలగాలని ప్రార్థన చేస్తాను. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.